జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్ తోనే సాధ్యం. లేదు. రోజు ఆరోగ్యం అనేది తిండికి సంబంధించిన వ్యవహారమే తప్ప ఇంకంతకన్నా నేను ఆలోచించేది ఏమీ లేదు. ఇప్పటికి నాకు వచ్చిన అనారోగ్యం కూడా అదే స్పష్టంగా మాట్లాడగలుగుతున్నారు, స్పష్టంగా వినిపిస్తుంది, చిన్నగా అడుగులు వేస్తున్నారు. ఇవన్నీ కాక ఇప్పుడు నాకు చివరి దశ అంటే మొత్తం మనిషి పీరియడ్ 100 years. నాకు 100 years పూర్తి అయిపోయాయి. మీరు పూర్తయిపోయావు? అదే కదా చెప్తుంటా. అవునా? నేను ఇప్పుడు అడిగితే 90 సంవత్సరాలు అన్నారు. అదే 90 అంటే దగ్గరికి వచ్చేసినట్టు. ఇంకా 10 ఉంది గురువు గారు. 90 అంటే దగ్గరికి వచ్చేసినట్టే కదా. 10 ఉంది అంటే 90 సంవత్సరాలు వచ్చినా నాకు జీవితానికి లొంగి అయ్యో అనేటువంటి బాధలు లేవు నాకు. కరెక్ట్. ఎంచేత లేవు అంటే ఈ ఎన్విరాన్మెంటు, మా తమ్ముళ్ళు అందరూ కలిసి ఒకరికొకరు సహకరించుకోవడం, ఒకరి గురించి ఒకళ్ళు ఆలోచించుకోవడం, ఈ ప్రాసెస్ ఒకటి కంటిన్యూ అవుతూ వస్తుంది కనుక నాకు ఆ ఇబ్బంది ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు. గ్రేట్. అన్ని రకాల ఫుడ్ తీసుకుంటారా లేకపోతే లిమిటెడ్ గానే ఇంత తీసుకోవాలి అన్నట్టు ఎలా ఉంటుంది? మాంసాహారం తప్ప అన్ని తింటానమ్మా. ఓకే. నాకు మాంసాహారం మీద అంటే మాంసాహారం తినలేదని కాదు, రేరుగా ఎవరైనా ఇష్టపడి వచ్చిన గొడవ ఏంటంటే ఇప్పుడు చేప ఉందనుకో, అది సరిగ్గా తిరగకపోతే ముళ్ళు లోపలికి వెళ్తే మనిషి పని అయిపోతుంది. అంచేత అవి నాకు అలా వాటిని తీసి ఒలిచి పెడితే మాంసాహారం కూడా తినడం నాకు ఇష్టమే. అది గురువుగారు, పుస్తకాల నుంచి నేర్చుకున్న నాలెడ్జ్ కంటే అనుభవంతో నేర్చుకున్న పాఠాలకు చాలా విలువ ఉంటుంది. మీ దగ్గర నుంచి మేమైతే ఎంతో నేర్చుకోవాలి. అది ఎంత నేర్చుకున్నా ఇంకా తక్కువే. ఈ ఎపిసోడ్ లో మాక్సిమం మాకు వీలైనంత ఇన్ఫర్మేషన్ ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. మరి అదే చెప్తున్నాను, మీ అనుభవం ద్వారా మాకు ఈ జనరేషన్ కి ఇవ్వాల్సిన ఒక ఏదైనా ఒక సూచన అంటే ఏమిస్తారు? నేను సూచన అంటే నేనేమి అలా చెప్పడం కష్టం కూడా. ఎలా ఉండాలంటారు? 3 generations చూసారు మీరు. అవును. ఈ జనరేషన్ లో ఇలా ఉంటే మంచిది, ఇలా ఉంటే నడుస్తుంది, ఇలా ఉండకూడదు, అదేది శాసించి చెప్పకూడదమ్మా. ఎవరికి వాడు తెలుసుకోవాలి. గురుగారు, మీరు గమనించారు కదా, అప్పటికి మీరు 1935లో పుట్టినప్పుడు ఆ టైంలోనే కదా గురుగారు? 1937లో ఉండే తీరు ఇప్పుడుకి చాలా 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 మార్పులు వచ్చేసాయి. ఆడవాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి లేదు అప్పట్లో. అమ్మగారిని మీరు గమనించినట్లయితే ఇట్లా అంతా ఇంట్లోనే ఉండాలి, బయటికి కనిపించకూడదు, ఉండేవి, చాలా కట్టుబాట్లు ఉండేవి. అది తర్వాత మీ వైఫ్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం మారింది. కొంచెం మీతో పాటు సమానత్వం అంతా రాకపోయినా ఎంతో కొంత పుస్తకాలు చదవడం వరకైనా వచ్చింది. అది తర్వాత మీ పిల్లల వరకు వచ్చేసరికి అది పూర్తిగా మారిపోయిందని చెప్పాలి. సో ఈ చేంజెస్ ని మీరు చూసారు కాబట్టి ఈ జనరేషన్ కి ఎలా ఉంటే మంచిదంటారు? ఎలా ఉంటే అంటే ఇప్పుడు ఇలాగని ఖచ్చితంగా చెప్పడం కష్టం అమ్మా. జరుగుతున్న పరిణామాన్ని బట్టి, దేశ పరిస్థితిని బట్టి ఏది ప్రోగ్రెసివ్ కాదు అని నిర్ణయించుకుని ప్రోగ్రెసివ్ని వెనకాల మనం వెళ్ళాలి, ప్రోగ్రెసివ్ కాని దాన్ని వ్యతిరేకించాలి. ఓకే. అంటే సమానత్వం ఓకే అంటారా? మహిళకు గౌరవాన్ని ఇవ్వడం ఓకే, ఎక్కువైపోతుంది అని చాలా మంది ఒక భావన ఉంది చాలా మందిలో. అది పొరపాటు. ప్రజలకి ఎక్కువైపోవడం ఏమి ఉండదు. వాళ్ళంతటా వాళ్ళకి ప్రవోక్ అయి పుట్టాలి కానీ ఇలా ఉండాలి అని ఎవరు శాసించకూడదు, శాసించలేము. ఓకే. గురుగారు, మీ దినచర్య ఎలా ఉంటుంది? మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఇప్పటికీ పుస్తకాలు చదువుతూ ఉంటారా? నేను ఇప్పటికీ చదువుతాను. అవునా? నా తల కింద బోర్డు. అవును, రూమ్ మొత్తం చూసాము, అన్ని పుస్తకాలతో నిండిపోయింది. ఇప్పటికీ ఉన్నాయి. ఎలాంటి పుస్తకాలు చదువుతూ ఉంటారు ఇప్పుడు? ఎలాంటి ఉద్యమానికి సంబంధించిందే. ఇప్పుడు నేను మీరు వచ్చే ముందే 2 రోజులు 3 రోజులు ముందు వాళ్ళంతా వచ్చి నన్ను చూసి వెళ్ళారు. వాళ్ళు ఆ పుస్తకాలు ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన పుస్తకాలు నేను అడిగాను వాళ్ళని,
ఈ పుస్తకాలన్నీ నాకు కావాలి, నాకు మీరు చేయాలండి అంటే గుర్తుపెట్టుకుని వాడు ఆ పుస్తకాలు తీసుకొచ్చి ఇచ్చారు. అవన్నీ చోట పెట్టుకున్నాను నేను. ఓకే, స్పష్టంగా చూడగలుగుతారు, హ్యాపీగా చదవగలుగుతారు. ఎంత టైం వరకైనా, ఎంత టైం చదువుతూ ఉంటారు గురుగారు రోజులో? అది నేను అలా చెప్పలేను. నాకు ఎంతసేపు ఆనందంగా చదువుకోవాలని అనిపిస్తే అంతసేపు చదువుకుంటా. స్ట్రెయిన్ అవుతున్నాను అంటే ఆపేస్తాను, ఆపేసి కళ్ళు మూసుకు పడుకుంటారు. ఓకే గురుగారు, నాకు ఒక చిన్న సందేహం ఉంది. ఈ టైంలోని నలుగురితో మాట్లాడుకుంటే వచ్చే ఆనందం వేరు అంటారు. నలుగురు కలిసి మాట్లాడాలి రోజంతా. మనతో పాటు ఒక వ్యక్తి 10 మంది వ్యక్తులు ఉంటే కనుక వాళ్ళతో మన మనసులో ఉండే బాధ కానీ సంతోషాన్ని కానీ పంచుకుంటే ఇంకా హ్యాపీగా ఉండగలుగుతాం అంటారు. ఇది నిజమేనా? కరెక్టే, నిజమే. మరి పుస్తకాలతోనే మీరు ఎక్కువగా గడుపుతుంటారు, మనుషులు లేరు కనుక. అదే అంటున్నాను, ఆ భావన మాత్రం ఎప్పుడు కలగలేదు. ఆ భావన ఎప్పుడు కలగలేదు. మనుషులు ఉంటే మనుషులే. ఓకే, అంటే అది లైవ్ కాంటాక్ట్. అది అవును, పుస్తకాలు లైవ్ కాంటాక్ట్ కాదు, మెంటల్ అది. ఓకే, మీకు ఎప్పుడైనా పుస్తకం రాయాలి అనిపించిందా ఎప్పుడైనా? ప్రస్తుతం అంటే నాకు వచ్చిన గొడవ ఏంటంటే రాయడం అనేది నాకు చాలా కష్టతరమైనటువంటి విషయం. ఎంతో ఆలోచిస్తేనే కానీ రాయలేను. చదవడం అంటే అనర్గళంగా చదివేస్తాను. ఇక రాయక తప్పని పరిస్థితి వస్తూ ఉంటుంది. అప్పుడు మాత్రం ఉదాహరణకి మొన్న వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటేనే వాళ్ళు చెప్పే విషయాలు నేను నోట్ చేసుకుని, మీరు చెప్పిన విషయాల్లో ఇప్పుడు ఇంతవరకు నేను నోట్ చేసుకున్నాను, ఇక మిగిలినవి మీరు ఇచ్చే పుస్తకాలు చదివిన తర్వాత అది ఇది కలిపి నా ఫీలింగ్ ఏమిటి, నా ఉద్దేశం ఏమిటి అనేది మీకు నోట్ చేసుకుని చెప్తాను అని చెప్పాను. గురువుగారు, ఇంత నాలెడ్జ్ని మైండ్లో పెట్టుకొని ఇన్ని సంవత్సరాలు వచ్చిన మతిమరుపు అనేది లేకుండా దాన్ని గుర్తు పెట్టుకోగలుగుతున్నారంటే దానికి కారణం ఏంటి? కారణం ఏం లేదు, కాంటాక్ట్ ఖచ్చితంగా పుస్తకాలతోటి మనుషులతోటి కాంటాక్ట్ ఉండబట్టే. లేకపోతే వదిలేస్తే మనకి అది దాని ఇష్టం వచ్చినట్టు పరిగెడుతుంది. అది అందులో బ్రెయిన్ అనేది దాని మనోవేగం. ఆ మనోవేగంతో ఎక్కడికో ఊరికే అర్థం లేని ఆలోచనలతోటి వెళ్ళిపోతుంది. ఆ అర్థం లేని ఆలోచనలకి తావి ఇవ్వకపోవడమే మంచి మనుషులు చేయగలిగిన పని. సూపర్ సార్, చాలా బాగా చెప్పారు. బయట ప్రపంచం దీనికి భిన్నంగా ఉంది, అందుకనే చాలా మతిమరుపు 60 నుంచే స్టార్ట్ అవుతుంది. చాలా 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 సమస్యలు కూడా బయట పీడిస్తున్నాయి. మనిషి మోకాల నొప్పులు, పొట్ట నొప్పులు, తింటే అరగకపోవడం, జీర్ణం అవ్వకపోవడం, అన్ని చాలా సమస్యలతో సఫర్ అవుతున్నారు. దాని అన్నిటికీ ఒకటే సొల్యూషన్ అంటే మీరు చెప్తారు, బ్రెయిన్ ని ఎప్పుడు కూడాను ఆలోచన పరంగా యాక్టివ్ గా ఉంచాలి. ఓకే, ముత్యాల ముగ్గులోని మీ మొదటి సినిమా మీకు ఇష్టమైన సినిమా అని చెప్పారు. దాంట్లో బాపు గారి పాత్ర మీకు ఎంత బాగా అనిపించింది? అంటే బాపు గారితో ఉన్న మీకు అనుబంధం ఏంటి? నాకు బాపు గారితో చాలా సన్నిహితమైనటువంటి, ఒక బాపు గారే కాదు, బాపు రమణ కూడా చాలా సన్నిహితం. వాళ్ళ సినిమాలు అన్ని సినిమాల్లోనూ చేశారు. ఎన్ని ఉంటాయి గురువు గారు, ఎన్ని చేస్తుంటారు? అన్ని వాళ్ళవే. నేను పనిచేసినవన్నీ వాళ్ళ సినిమాలే. ఓకే, కానీ మీరు ఎవరితోని అంత అంటే సినిమా అవకాశం కావాలని అడిగేవాళ్ళు కాకపోయినా మీకు ఆ రోజుల్లో బిజీగానే ఉండేవాళ్ళు. అదే వాళ్ళంతటా వాళ్ళే ఇచ్చారు. ముఖ్యంగా అదే బాపు గారి సినిమాలే ఎక్కువ. అంచేత ఆయన అంతటా ఆయనే పిలిచి వచ్చి సరదాగా పాత్రలో ప్రవేశించండి అంటే మనం మంగళాడి పాత్ర అయితే మంగళాడి పాత్ర ఇంకోటి చేస్తాం. అలాగా ఎన్నో సినిమాలు వాళ్ళవే ఎక్కువ ఉన్నాయి. అసలు డైలాగులు గుర్తున్నాయా గురువు గారు మీకు? ఏదైనా ఒక డైలాగ్ గుర్తులేవు అప్పట్లో. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.